పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జగన్ పై టీడీపీ జనసేన నేతలు నిప్పులు చెరిగారు. జగన్ కు రాజ్యాంగ వ్యవస్థలన్నా దేవుడన్నా గౌరవం లేదని జిల్లా టీడీపీ అధ్యక్షుడు రామరాజు, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గోవిందరావులు అన్నారు. 5 ఏళ్ల పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం డిక్లరేషన్ ఇచ్చే సంప్రదాయాన్ని కూడా పాటించలేదని ధ్వజమెత్తారు. అయితే తిరుపతి దేవస్థానం ఈవేళ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాల్లోనే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవంగా కొలుసుకునే ఈ తిరుపతి గురించి ఈవేళ తెలుసు. జంతు కొవ్వుని కలపటమే కాదు, ఈవేళ దానిని వారు సమర్థించుకుంటూ వారు చేసే వ్యంగ్య వేషాలు, ఈవేళ ప్రజాప్రతినిధులని చెప్పుకున్న ఒక్కరికి హుందాతనం లేదు. ఈవేళ బూతులు, ఇష్టానుసారం వ్యంగ్య వేషాలు, ఒక డ్రామా ఆర్టిస్టుల్లా, ఒక రాజకీయ నాయకులకు ఉండవలసిన హుందాతనం ఏమాత్రం లేకుండా ఈవేళ ఏ పరిస్థితిలో చెప్పులు వేసుకుని ఈవేళ మనకి అసెంబ్లీలో వారు వేసిన వేషాలు వారు ఇంకా మారాలి. ఈవేళ ప్రజలు గుణపాఠం చెప్పి 11 సీట్లకి పరిమితం చేసిన వారు గత ప్రభుత్వంలో 300కు పైగా దేవాలయాల మీద దాడి చేశారు. ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేసిన పరిస్థితి. ఇంకా వారికి బుద్ధి మారలేదు. ఏదైతే తిరుపతి దేవస్థానం ఈవేళ దేశవ్యాప్తంగా మొన్న చూసాం 20వ తేదీన భగవంతుడిని ఫోటోలు తీసుకుని అపహాసం చేస్తూ వారందరూ కూడా శాసన మండలిలో చేసినటువంటి అన్ని కూడా చూసాం. తద్వారా మరి దాన్ని మేము ఇలా చేయలేదు అలా చేయలేదని బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ ఇవ్వడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం కానీ జరుగుతూ ఉంది. ఓ పక్క గత 5 సంవత్సరాల్లో వెంకటేశ్వర స్వామిని ఎప్పుడూ కూడా గౌరవించకుండా గౌరవం ఉన్నట్టుగా నటించడం, ఏదైనా ఉత్సవాలు కానీ ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సతీ సమేతంగా హిందువులు అన్నవారు వెళ్తారు. ఎక్కడ కూడా గుడికి వెళ్ళేటప్పుడు ఆయన భార్యని తీసుకెళ్లరు, డిక్లరేషన్ ఇవ్వరు, ఆయన చెప్పింది వేదం అంటా ఉంటారు. అట్లాంటి వ్యక్తి గతంలో కూడా చూసాం మనం. గత 5 సంవత్సరాల్లో తిరుపతి లడ్డు విషయంలో జరిగినటువంటి ఏదైతే ఆ నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని, ఎక్కడ కల్తీ జరగలేదని మాట్లాడట్లేదు వారు. అందులో అవి లేవు ఇవి లేవని చెబుతున్నారు కానీ మేము కల్తీ చేసామని, కల్తీ చేయలేదని కానీ చెప్పట్లా. ఏదైతే దానికి జంతు సంబంధించిన కొవ్వు పదార్థాలు కొన్ని కలిసినాయి కానీ కెమికల్స్ కలపడం కానీ జరిగినట్టుగా నిర్ధారించడం జరిగింది. అవి కలవలేదు అంటున్నారు కానీ కల్తీ నెయ్యి అని ఎక్కడ కల్తీ నెయ్యిని ఒప్పుకుంటలేదు, కల్తీ నెయ్యి మేము ఏమీ కలపలేదని ఒప్పుకుంటలేదు. పూర్తి స్థాయిలో కల్తీ జరగడం జరిగింది. అది వారి దృష్టిలో ఉండి జరగడం ద్వారా దాని ద్వారా ఎన్నో ముడుపులు జరిగినాయని చెప్పి ఆధారాలతో సహా జరుగుతూ ఉన్నాయి. ఇతను చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవడానికి రోజుకు విషయాన్ని తీసుకొచ్చి అందులో దేవుడు లేరు, ప్రజలు లేరు, నాకు ఒక నోటు ఉంటే చాలా 500 రూపాయల నోటు ఎన్నున్నా ఓకే, ప్రజలతో పని లేదు, దేవుడితో పని లేదు, డబ్బే నాకు ప్రధానం అనుకునే మీ పద్ధతి మార్చుకోకపోతే మీకు ఆ రోజు పహల్గాంలో చాలా మంది ఉగ్రవాదులు చంపేశారు మన వాళ్ళని. వాళ్ళకి మీకు తేడా ఏం లేదని నేను భావించున్నాను. మతంతో కులాలతోటి మన ప్రజల్లో విద్వేషాలు రచ్చగొట్టే విధంగా మన ఎదరికెళ్ళకూడదని మీకు హెచ్చరిస్తూ మరొకసారి కూటమి తరపున ప్రజలందరినీ కూడా విన్నమించుకుంటున్నాను. ఒకసారి పూర్తిగా మీరు ఆలోచించండి. రానున్న రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు ఇది మన డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత. అధికారులు ఉన్న వాళ్ళే కాదు, ప్రజల బాధ్యత కూడా ఉందని